ప్రభుత్వ వైపు బీర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో 26 మంది పీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. త్వరలో వాళ్ళంతా కాంగ్రెస్లో చేరబోతున్నట్లు చెప్పారు. ప్రజాపాలన నచ్చే పీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. ఇంకో 4 గేట్లు ఎత్తి తెరిస్తే బీజేపీ బీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగలరని అన్నారు. ఇంకా సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఓటమి భయంతోనే ఈటెల రాజేందర్ చిల్లర రాజకీయాలు తెరలేపారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 100 రోజుల వరకు కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల మీద, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి దుబారా ఖర్చులను తగ్గించి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్నే ఇంప్లిమెంట్ చేసుకుంటూ నిరంతరం ఎక్కడ లోపాలు జరిగిన వాటిని వెలికి తీసి పేదోడికి మనం ఇచ్చినటువంటి సంక్షేమం అందే విధంగా మేము ప్రయత్నం చేస్తుంటే గెలిచిన 9 రోజుల నుంచి అధికారంలోకి ఎక్కే 9 రోజుల నుంచి ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ మేం పడగొడతాం అంటే మేం పడగొడతామన్న పదానికి మేము ఒక్కసారి గేటు తెలిస్తే మీ వాళ్ళు ఉండరనే ఉద్దేశంతో మాట్లాడడం తప్ప మేమేమున్నా ప్రజా సంక్షేమ పాలన అందించడం కోసం చేస్తున్నాం. గతంలో ఉన్న పాలన గడీల పాలన ఉండే, ఇప్పుడు ప్రజాపాలన కాబట్టి ఆ గడీల పాలనను విస్మరించి ఆ గడీల పాలన తట్టుకోలేక వాళ్ళ ఎమ్మెల్యేలే సుమారు 26 మంది కాంగ్రెస్ పార్టీకు టచ్ లో ఉండి రేపు పార్టీలో చేరబోతున్నారు. రేపు ఎంపీ ఎలక్షన్ తర్వాత బీజేపీ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలంతా కూడా ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ఎమ్మెల్యేలతోటి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కరించుకుంటూ ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి ఈ 90 రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 10 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ కింద ఇచ్చారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ఒక సాదా సీదా మంత్రిగా, ఒక ప్రజల వ్యక్తిగా ఇలా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి ఈ ప్రజాపాలన చూసి మిగతా పార్టీల వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దానికి నిదర్శనం మొన్న చేరినటువంటి అక్కడ ఎంపీలు కానీ ఇక్కడ దానం నాగేందర్ కూడా ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీజేపీలో టీఆర్ఎస్ లో